ఐఫోన్ 12 అండి. ఈ మొబైల్ నా దగ్గరికి ఛార్జింగ్ ఎక్కట్లేదని చెప్పేసి వచ్చింది. అయితే ఆల్రెడీ డిస్‌ప్లే చాలా డ్యామేజ్ అయ్యి ఉంది. ఇది లేడీ కస్టమర్ మొబైల్ అన్నమాట. ఆవిడ తన ఫోటోని ఇమేజ్‌గా పెట్టుకున్నారు. తన ఫేస్ చూపించడం ఇల్లీగల్ అది. ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి చూడండి డిస్‌ప్లే ఆల్రెడీ డ్యామేజ్ అయ్యి ఉంది. డాట్స్ కూడా వచ్చేసాయి. బ్రేకేజ్ కూడా ఉంది. ఈ విధంగా ఉంది. అయితే ఇది ఓపెన్ చేసి చేయడానికి చాలా టైం పట్టేస్తుంది. చూడండి లోపల డస్ట్ కూడా చాలా ఎక్కువ పట్టుంది. చాలా డస్ట్ ఎక్కువుంది. ఛార్జింగ్ ఎక్కట్లేదు. ఛార్జింగ్ కేబుల్ పెడితే చూపించట్లేదు. అసలు సింబల్ కూడా చూపించట్లేదు. ఆల్రెడీ నేను మొబైల్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఓపెన్ చేయకుండా మనం దీన్ని ఏ విధంగా క్లీన్ చేయాలనేది చూపిస్తాను. అది క్లీన్ చేసిన తర్వాత ఛార్జింగ్ ఆటోమేటిక్‌గా అవుతదనమాట. అది మీకు కావాల్సింది ఇంకేం అక్కర్లేదు. ఈ విధమైన బ్లేడ్ ఒకటి అవసరం ఉంటుంది. చూడండి సరిగ్గా. ఇది డాక్టర్స్ గట్టా సర్జరీలో గట్టా యూజ్ చేస్తారు బ్లేడ్‌ని. ఇది 11వ నంబర్ బ్లేడ్ అన్నమాట. రెండోది మనకు కావాల్సింది ఇయర్ బడ్స్. ఇయర్ బడ్స్ మీకు అర్థమై ఉంటది. ఇయర్ బడ్స్ అంటే ఇగోండి ఒక్క స్టిక్ మాత్రం సరిపోతుంది. ఇందులో మీకు కావాల్సింది ఈ ఒక్క కాటన్ ఒక్కటే. దీన్ని పూర్తిగా ఈ విధంగా తీసేయండి. చూసారు కదా! నీట్‌గా వచ్చేసింది. ఈ కాటన్‌ని రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసిన తర్వాత ఇది ఐపీ లిక్విడ్ అన్నమాట. ఐపీ లిక్విడ్ లేదంటే బయట థిన్నర్ కూడా ఉంటుంది. థిన్నర్ ఒకటి తీసుకున్నట్టయితే థిన్నర్‌లో ఇది కాస్త డిప్ చేయండి తడిసినట్టుగా. చూసారు కదా! పూర్తిగా డిప్ చేశాను. ఇది పూర్తిగా అక్కడ లిక్విడ్‌లో తడిసిపోయింది. చూడండి పూర్తిగా తడిసిందది. పట్టింది ఆ లిక్విడ్‌ని. అయితే ఈ కాటన్‌ని ఇప్పుడు ఈ విధంగా అది చూడండి. ఈ కాటన్‌ని పూర్తిగా అందులో ఈ పిన్ ద్వారా లోపలికి తోస్తున్నాను. చూడండి. ఈ విధంగా కాసేపు ఉన్నియండి ఒక 10 నిమిషాలు. 10 సెకండ్స్ నిమిషాలొద్దు. 10 సెకండ్స్ లేదా 15 సెకండ్స్. ఇలాగ ఉంచి దీన్ని ఈ విధంగా ఈ బ్లేడ్ సాయంతో లోపలికి కాస్త అటు ఇటు కదుపుతూ ఉండండి. అందులో ఉన్న డస్ట్‌ని పూర్తిగా అబ్జర్వ్ చేసుకోవాలది. చూడండి ఈ విధంగా చేసి మళ్ళీ దాన్ని బయటికి తీయండి పూర్తిగా. పూర్తిగా బయటికి తీసిన తర్వాత మళ్ళీ దీన్ని మళ్ళీ 2 సార్లు, 3 సార్లు ఇదే విధంగా లోపలికి పెట్టడం, తీయడం చేయండి. లోపల పెట్టేటప్పుడు చాలా కాస్త జాగ్రత్తగా చూసుకోండి. లోపల పిన్స్ ఉంటాయి. ఛార్జింగ్ కనెక్టర్ తాలూకు పిన్స్ ఉంటాయి. అవేమైనా డ్యామేజ్ అవ్వకుండా కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా తీయడం, పెట్టడం చేయండి. ఇదే విధంగా 3 సార్లు, 2 సార్లు చేయండి చాలు. ఆ లోపల ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ అయిపోతుంది. చూసారు కదా! ఈ విధంగా తీయడం, పెట్టడం చూడండి. చాలా మటుకు డస్ట్ బాగా వచ్చేసింది ఇది. ఇప్పుడు ఈ మొబైల్‌కి ఛార్జింగ్ పెట్టి చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఛార్జింగ్ అవుతుంది. చూసారు కదా! ఛార్జింగ్ కనెక్ట్ చేస్తున్నా. చూడండి ఛార్జింగ్ సూపర్ చూపిస్తుంది. 27% అని కూడా చూపిస్తుంది. ఇక్కడ కూడా ఛార్జింగ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయగలరా? ఈ విధంగా మీ దగ్గర ఉన్న మొబైల్‌కి ఈ విధంగా సింపుల్‌గా సొల్యూషన్ తీసుకోండి. ఈ విధంగా ఎప్పుడు ఏం ప్రాబ్లమ్ వచ్చినా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. థాంక్ యూ.